కొంచెం ధైర్యంగా అన్న ఇంకొక 20 పే చేస్తే చాలు పిల్లలకి. ప్రతి ఎవ్రీ ఇయర్ అయితే నేను మొత్తం 30,000, ఇద్దరు పిల్లలకి 60,000 కష్టపడాలి. కానీ ఇవి రావడం వల్ల నాకేంటంటే ఒక ధైర్యం. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే హస్బెండ్ లేరు సార్ నాకు. సో నాకు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ పెన్షను తీసుకుంటాను నేను. వాటితో మంచి అవును సార్ 4,000 వాటితో నేను మంచిగా ప్లాన్ చేసుకుంటాను. నాకు అన్నదాత కూడా వస్తుంది సార్. అన్నదాత సుఖీభావం మొన్న నేను 7,000 తీసుకున్నాను సార్. ఎకరం ఉంది సార్, దామరపల్లి సార్. అవును సార్. ఆ ఎకరం పొలం మీద నాకు అన్నదాత సుఖీభావ కూడా వస్తుంది సార్. అంటే నేను చెయ్యను కానీ కౌలుకి ఇస్తున్నాను. అన్ని గవర్నమెంట్ ఎన్ని స్కీమ్లు అయితే ఇస్తుందో అన్నిటికీ నేను ఎలిజిబులే సార్. అన్నీ నేను తీసుకుంటున్నాను. నాకు ఒక ధైర్యం, ఒక మగ మనిషి లేకపోయినా నేను బతకగలను. ఎందుకంటే నాకు ధైర్యం, నా గవర్నమెంట్ ఉంది అన్న భరోసా నాకైతే ఉంది సార్. నా కుటుంబానికి ఉంది. నేను టు బి ఫ్రాంక్ ఇది అయితే మాత్రం నాకు చాలా అండగా ఉన్నారు సార్. హానెస్ట్గా చెప్పాలంటే అన్నీ నాకు వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయి. ఒక సిలిండర్, ఫ్రీ సిలిండర్ అయినా నాకు వస్తుంది సార్. ఒక నాకు చాలా ఏంటి మగవాళ్ళు లేకపోయినా బతకగలను అని నేను బతికి చూపిస్తున్నా సార్. మా ఆఫీస్లో కూడా ప్రౌడ్గా అని కాదు, అంటే నాది ఒక వరస్ట్ సిచ్యువేషన్. అది కాదు సార్, నాకు జరిగిన